భాను అయితే జీపబ్బాయి దగ్గరికి వచ్చి జీపబ్బాయి నన్ను క్షమించి జీపబ్బాయి, ఆ ఒక్క అబద్ధమే ఆడాను, అంతకు మించి నేను ఇంకే అబద్ధము ఆడలేదు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు జీపబ్బాయి, నేను జీవితంలో మరి ఎప్పుడు నీ దగ్గర అబద్ధం ఆడను, అబద్ధం చెప్పను జీపబ్బాయి, నన్ను క్షమించు, నన్ను క్షమించు జీపబ్బాయి అని అనేసరికి పార్ది అయితే అలా ఇదవుతూ ఉంటాడు, అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి జీపబ్బాయి, నన్ను చూడవా, నాతో మాట్లాడు జీపబ్బాయి, నిన్ను నమ్మించడానికి నేనేం చేయమన్నా చేస్తాను జీపబ్బాయి అని చెప్పేసి భాను అయితే చాలా ప్రాధేయపడుతూ ఉంటుంది పార్దుతో. ఇక పార్దు అయితే ఏం మాట్లాడకుండా అలా తలదించుకొని చూస్తూ ఉంటాడు. ఏంటి జీపబ్బాయి, ఇంకా నా మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం రావాలి అంటే ఏం చేయాలో చెప్పు జీపబ్బాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ అయితే 1000 గుంజీలు తీనా, అలా అయితే నీకు నమ్మకం వస్తుందా అని చెప్పేసి గుంజీలు తీస్తూ ఉంటుంది. అలా గుంజీలు తీసేసరికి పార్దు పట్టించుకోకపోవడంతో అయితే నేను ఇంకేమైనా చేయాలంటే చెప్పు జీపబ్బాయి, అయితే మన ఊరు కొండ ఉంది కదా, కొండ మీద అమ్మవారి గుడికి మోకాళ్ళపై ఎక్కనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమన్నా చేస్తాను, ఈ రోజల్లా ఈ ఎండలో ఇక్కడే నిలబడమన్నా అలా నిలబడతాను జీపబ్బాయి, ఏదో ఒకటి నాకు చెప్పు అని చెప్పేసి నన్ను క్షమించు జీపబ్బాయి అని భాను అయితే చాలా ప్రాధాయపడుతూ ఉంటుంది. నువ్వు నమ్మడానికి నేను ఏది చేయడానికైనా రెడీ, జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ మోకాళ్ళపై పార్దునైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా బ్రతిమలాడుతూ భాను అయితే చాలా ప్రాధాయపడుతూ ఉంటుంది. ఇక పార్దు అయితే భానుని అలా చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు భాను.